శ్రీహరి ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. శ్రీహరి ఎప్పుడు యోగ నిద్రలో ఉంటే ఈ సృష్టిని సంరక్షించేవారు ఎవరు? ఒకవేళ నిజంగా నిద్రపోకపోతే ఈ సుప్రభాత సేవతోటి ఎందుకు ఆయన లేపుతారు? అంటే శ్రీహరి నిద్రను కూడా పురాణాలు ఎలా చెప్పాయంటే మనకి అయనాలు చెప్పారు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఆయన కొంతకాలం పాటు దక్షిణాయనంలో నిద్రలో ఉండి మళ్ళీ ఉత్తరాయణంలో మేల్కొంటాడు. ఆ మేల్కొన్న సమయంలో మనకి వైకుంఠ ఏకాదశి రావటం, మనం వెళ్ళి ముక్కోటి దేవతలతో ఆయన దర్శించడం, ఇవన్నీ జరుగుతుంది. మధ్యలో ఆయన ఓ పక్కకి దొర్లుతాడు, దాని పరివర్తన ఉంటాం. అప్పుడు ఏకాదశి కూడా చాలా గొప్పది, పరివర్తన ఏకాదశి అంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పడుకునేటువంటి నిద్ర భోగ నిద్ర, లేదా ఎప్పుడన్నా రోగం వస్తే ఎక్కువసేపు పడుకుంటాం, దాన్ని ఏమంటారు రోగ నిద్ర అంటారు. ఇలాంటి నిద్ర కాదండి మహావిష్ణువుది, అది యోగ నిద్ర అన్నారు దాన్ని. అంటే ఆయన నిద్రలో ఉన్నప్పటికీ కూడా, ఆయన ఆదిశేషుడి పైన శయ్యాభంగిలో ఉన్నప్పటికీ కూడా నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం అంటారు. నిద్రాముద్రలో ఉన్నప్పటికీ కూడా రక్షణ ఆయనే చేయిస్తాడు ఈ సమస్త విశ్వాన్ని. కాబట్టి భగవంతుడికి ఇంద్రియాలతో అవసరం లేదండి. ఇప్పుడు మనం ప్రసాదం ఇంత ఇంత అని పెడుతున్నాం, భగవంతుడే కనుక నిజంగా తినేస్తూ ఉంటే మనం ప్రసాదం పెడతామా? అలా ఉన్నా కూడా భగవంతుడికి పళ్ళండి అని చెప్పి మార్కెట్లో ఏవో కాస్త పనికిమాలని పట్టుకొచ్చి పెడుతున్నాం. మనంత గొప్పవాడు లేరు అసలు ఈ లోకంలో. కాబట్టి భగవంతుడిది యోగ నిద్ర అండి. సుప్రభాతం అంటే స్వామి యోగ నిద్ర నుంచి లే అని చెప్పి మనం లేపటం దాన్ని. సుప్రభాతం అంటే భగవంతుడికి సుప్రభాతం అంటే మనం గుడ్ మార్నింగ్ అనుకుంటున్నామే, అది కాదు. భగవంతుడికి అది గుడ్ మార్నింగ్ కాదు, మన చూడటం ఆయనకి బ్యాడ్ మార్నింగే. మనము భగవంతుడిని చూడటం మనకి సుప్రభాతం, ఇది బాగా గుర్తించాలి. అందుకే అక్రూరుడు అనేటువంటి వాడు ఒక మాట అన్నాడు, కృష్ణుడిని చూడంగానే అద్యమే సఫలం జన్మ సుప్రభాత చమే నిశా అన్నాడు. ఇది సుప్రభాతానికి అర్థం మనం తెలుసుకోవాల్సింది. సుప్రభాతము అంటే మామూలుగా ప్రతిరోజు ప్రభాతాలు వస్తూ ఉంటాయి సూర్యోదయం అయిన తర్వాత, కానీ భగవంతుణ్ణి మనం చూసినటువంటి రోజు మనకి సుప్రభాతం. కాబట్టి ఈ సుప్రభాతాలు అనేటువంటివి ఎందుకు అని అంటే, భగవంతుణ్ణి ఆయన నిద్ర నుంచి మేల్కొంటున్నాడు, యోగ నిద్ర నుంచి, అలా ఆయన లేవాలి, ఈ జగత్తును రక్షించాలి అని ప్రార్థించడం సుప్రభాతం. భగవంతుడికి మేల్కొల్పటం, ఆ లేచినటువంటి స్వామికి గొప్పగా స్తోత్రం చేయటం, ఆ లేచినటువంటి స్వామి పాదాలని మనం ప్రపత్తి అంటారు, ఆ యొక్క పాదాలని గొప్పగా అభివర్ణించడం, ఆ తర్వాత ఆయనకి మంగళాశాసనం చేయటం, దీన్నంతా కలిపి సుప్రభాతం అని అంటారు. అంటే మేల్కొల్పు పలకటం, లేచిన స్వామిని స్తోత్రం చేయటం, ఆయన యొక్క పాదాభివర్ణనం చేయటం, ఆ తర్వాత ఆయనకి మంగళాశాసనం చేయటం, బలం విష్ణు ప్రవర్తతామని. ఇది మనకి సుప్రభాతం అవుతుంది. భగవంతుడిది యోగ నిద్ర. కాబట్టి ఆ యోగ నిద్ర ముద్రితుడైనా కూడా ఆయన అన్నీ చేయగలడు. ఆసీన సర్వం రజతి శయానో యాతి దూరత. ఆయన పడుకున్నా ఎంత దూరం అన్నా వెళ్ళగలడు, ఆయన కూర్చున్నా ఎక్కడికన్నా వెళ్ళగలడు. మనం కూర్చుంటే అక్కడే ఉంటాం. కాబట్టి భగవంతుడు ఈ ఇంద్రియముల అవసరము లేకుండా అన్ని కార్యములు చేయగలడు. కాబట్టి ఆయన యోగ నిద్ర విశ్వ సంరక్షణ హేతువుగా మనం దాన్ని తెలుసుకోవాలి.